హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ 24. అండ్ ఈ వీడియోలో మనం 14,000 బడ్జెట్ రేంజ్లో ఉన్న రెండు మంచి మిడ్ రేంజ్ ఫోన్స్ మధ్య కంపారిజన్ చూద్దాం. అవి రెడ్మీ నోట్ 6 ప్రో అండ్ రియల్మీ 2 ప్రో. సో రెండిటి యొక్క ప్రైస్ 14,000. రెండిట్లో కూడా మనకి 4GB ర్యామ్ 64GB వేరియంట్ వస్తుంది 14,000కి. ఈ రెండిట్లో ఏది కొనాలని చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో చాలామంది రిక్వెస్ట్ మీదే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఈ రియల్మీ 2 ప్రో, రెడ్మీ నోట్ 6 ప్రో రెండింటి మధ్య కంపారిజన్ చూద్దాం. ఆల్రెడీ రియల్మీ 2 ప్రోకి సంబంధించి కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ, పోకో F1తో కెమెరా కంపారిజన్ అవన్నీ కూడా మన ఛానల్లో వచ్చాయి. ఆ వీడియోస్ మీరు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి, అవి చూడొచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి రెడ్మీ నోట్ 6 ప్రో డిజైన్లో మనకి కొత్తగా ఏం కనిపించదు. సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో డిజైనే కనిపిస్తుంది. రెడ్మీ Y2 ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. అండ్ MI A2 ఎలా ఉందో సేమ్ అలాగే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ పెద్ద చేంజెస్ ఏం లేవు. డిజైన్ సేమ్ రొటీన్ డిజైనే మనకి రెడ్మీ నోట్ 6 ప్రోలో కనిపిస్తుంది. దీంట్లో మనకి మెటల్ బాడీ లభిస్తుంది. పైన కింద మాత్రం మనకి ప్లాస్టిక్ చేయబడి ఉంటుంది. అండ్ రియల్మీ 2 ప్రో చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి గ్లాస్లా కనిపిస్తుంది, కానీ ఇది పాలీకార్బోనేటే. కాకపోతే చూడడానికి మాత్రం మనకి రియల్మీ 2 ప్రో డిజైన్ పరంగా కొంచెం బెటర్గా కనిపిస్తుంది. కానీ బిల్డ్ క్వాలిటీ పాలీకార్బోనేట్ కంటే మనకి రెడ్మీ నోట్ 6 ప్రోలోని మెటల్ బాడీ బెటర్గా ఉంటుంది. సో పాలీకార్బోనేట్ కింద పడితే కొంచెం క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఈజీగా స్క్రాచెస్ పడతాయి రియల్మీ 2 ప్రోకి. కానీ రెడ్మీ నోట్ 6 ప్రోకి అయితే స్క్రాచెస్ పడవు. కాకపోతే చూడడానికి మాత్రం మనకి రియల్మీ 2 ప్రో రెడ్మీ నోట్ 6 ప్రో కంటే బెటర్గా ఉంటుంది. కానీ బిల్డ్ క్వాలిటీ మనకి రెడ్మీ నోట్ 6 ప్రోలో బెటర్గా ఉంటుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో నాచ్ కనిపిస్తుంది, కానీ రెడ్మీ నోట్ 6 ప్రోలో చాలా పెద్ద నాచ్ కనిపిస్తుంది. పోకో F1లో ఏదైతే చూసామో అంత సైజులో మనకి నాచ్ కనిపిస్తుంది. కానీ రియల్మీ 2 ప్రోలో స్మాల్ డ్రాప్, వాటర్ డ్రాప్ లాంటి నాచ్ కనిపిస్తుంది. సో ఇది చాలా చిన్నగా ఉంటుంది. సో మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఈ డిస్ప్లేలో కొంచెం బెటర్గా ఉంటుంది. సో రెండిట్లో కూడా డిస్ప్లే సైజ్ వచ్చేసి రెడ్మీ నోట్ 6 ప్రోలో 6.26 ఇంచ్ ఉంటుంది, రియల్మీ 2 ప్రోలో 6.3 ఇంచ్ ఉంటుంది. రెండు కూడా IPS LCD ప్యానెల్సే. సో రెండిట్లో కూడా వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. నేను పర్సనల్గా రియల్మీ 2 ప్రో యూజ్ చేశాను, రివ్యూ కూడా చేశాను. డిస్ప్లే అయితే రియల్మీ 2 ప్రోలో బాగుంది. సో కంపెనీ క్లెయిమ్ చేస్తున్న దాని ప్రకారం రెడ్మీ నోట్ 6 ప్రో డిస్ప్లే ఓల్డ్ రెడ్మీ నోట్ సిరీస్ డిస్ప్లేస్ కంటే బెటర్ డిస్ప్లే అని అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. రెడ్మీ నోట్ 6 డిస్ప్లేలో మనకి 403 పిక్సెల్స్ పర్ ఇంచ్ లభిస్తాయి. రియల్మీ 2 ప్రోలో 409 పిక్సెల్స్ పర్ ఇంచ్ లభిస్తాయి. కొంచెం ఎక్కువ పిక్సెల్స్ మనకి రియల్మీ 2 ప్రో డిస్ప్లేలో లభిస్తాయి. రెడ్మీ నోట్ 6 ప్రో డిస్ప్లే మనకి గొరిల్లా గ్లాస్ చే ప్రొటెక్ట్ చేయబడి ఉంది. కాకపోతే రెడ్మీ నోట్ సిరీస్ ఫోన్స్లో ఏ గొరిల్లా గ్లాస్ చే ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయో కంపెనీ అయితే చెప్పదు. సో కాకపోతే గొరిల్లా గ్లాస్ చే మాత్రం ఇది ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ రియల్మీ 2 ప్రో చూసుకుంటే మనకి గొరిల్లా గ్లాస్ 3 చే డిస్ప్లే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. రెండిట్లో కూడా మనకి బెటర్ డిస్ప్లే అంటే మనకి రియల్మీ 2 ప్రో అని చెప్పొచ్చు. ఎందుకంటే బెజల్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. చూడ్డానికి ఈ డిస్ప్లే మనకి బెటర్గా కనిపిస్తుంది రెడ్మీ నోట్ 6 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ బెజల్స్ కూడా మనకి రెడ్మీ నోట్ 6 ప్రోలో ఎక్కువ ఉంటాయి, రియల్మీ 2 ప్రోలో చాలా థిన్గా ఉంటాయి. సో స్క్రీన్ టు బాడీ రేషియో మనకి రియల్మీ 2 ప్రోలో బెటర్గా ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా రియల్మీ 2 ప్రో కొంచెం మనకి బెటర్గా ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ హార్డ్వేర్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 6 ప్రోలో సేమ్ అదే రెడ్మీ నోట్ 5 ప్రోలో ఉన్న స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ లభిస్తుంది. రియల్మీ 2 ప్రోలో మాత్రం మనకి బెటర్ ప్రాసెసర్, లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ లభిస్తుంది. సో హార్డ్వేర్ పరంగా మాత్రం మనకి స్నాప్డ్రాగన్ 660 కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో మీరు హెవీ గేమింగ్ చేసే వాళ్ళైతే స్నాప్డ్రాగన్ 660 బెటర్. స్నాప్డ్రాగన్ 636 కూడా హెవీ గేమింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ మీకు స్నాప్డ్రాగన్ 660 అయినా రియల్మీ 2 ప్రోలో లభిస్తుంది. సో మీరు అంత హెవీ గేమర్ కాకపోతే ఈ ప్రాసెసర్ ఏది తీసుకున్నా మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఏం నోటీస్ చేయలేరు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 6 ప్రోలో మనకి 4000 mAh బ్యాటరీ లభిస్తుంది, సేమ్ రెడ్మీ నోట్ 5 ప్రో లాగే. సో ఇది క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. కానీ రియల్మీ 2 ప్రోలో మనకి జస్ట్ 3500 mAh బ్యాటరీ లభిస్తుంది. కానీ ఇది ఎలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో బ్యాటరీ లైఫ్ విషయంగా అలాగే ఛార్జింగ్ టైం విషయంగా మనకి ఈ రెండిట్లో రెడ్మీ నోట్ 6 ప్రో బెటర్ అని చెప్పొచ్చు. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి రెడ్మీ నోట్ 6 ప్రోలో మనకి బ్యాక్ సైడ్ 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.9 అపర్చర్తో లభిస్తుంది. అండ్ ఫ్రంట్ 20+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది రెడ్మీ నోట్ 6 ప్రోలో. రియల్మీ 2 ప్రోలో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 16+2 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లభిస్తుంది. 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.7 అపర్చర్తో లభిస్తుంది. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా లభిస్తుంది. సో రెండిట్లో
రెండిట్లో కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా నేను రియల్మీ 2 ప్రో కెమెరాని అయితే నేను పోకో F1తో కంపేర్ చేశాను. ఈవెన్ పోర్ట్రేట్స్లో కొన్ని సందర్భాల్లో పోకో F1 స్టాక్ కెమెరా కంటే ఎక్స్పోజర్ని అయితే రియల్మీ 2 ప్రో బాగా కంట్రోల్ చేసుకుంది. సో బ్యాక్ కెమెరా రియల్మీ 2 ప్రోది టెస్ట్ చేశాను, రెడ్మీ నోట్ 6 ప్రోది టెస్ట్ చేయలేదు. సో రియల్మీ 2 ప్రోతో ఈక్వల్గా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే f1.7 అపర్చూర్ కెమెరా లో లైట్లో బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది రెడ్మీ నోట్ 6 ప్రోలో ఉన్న f1.9 అపర్చూర్ కెమెరా కంటే. సో బ్యాక్ కెమెరా విషయంగా రియల్మీ 2 ప్రో బెటర్గా ఉంటుంది. కానీ ఫ్రంట్ కెమెరా విషయంలో క్లియర్గా మనకి రెడ్మీ నోట్ 6 ప్రోలో ఉన్న 20+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా బెటర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. సో రియల్మీ 2 ప్రో కంటే రెడ్మీ నోట్ 5 ప్రోలో ఉన్న సింగిల్ 20 మెగాపిక్సెల్ కెమెరా కూడా బెటర్గానే పర్ఫామ్ చేసింది. సో దాంతో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 6 ప్రో ఫ్రంట్ కెమెరా క్లియర్గా మనకి రియల్మీ 2 ప్రో కంటే బెటర్గా ఉంటుంది. ఓవరాల్గా బ్యాక్ కెమెరా మనకి రియల్మీ 2 ప్రోలో బెటర్గా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా రెడ్మీ నోట్ 6 ప్రోలో బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మరొక ముఖ్య విషయం, వీడియో రికార్డింగ్లో రెడ్మీ నోట్ 6 ప్రోలో 4K వరకు మనం వీడియోని రికార్డ్ చేయలేము, కానీ రియల్మీ 2 ప్రో మనం 4K వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ రెండిట్లో కూడా 1080p వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు స్టెబిలైజేషన్ అయితే లభిస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తాయి, కానీ రెడ్మీ నోట్ 6 ప్రో వాళ్ళ కస్టమ్ UI MIUI 10తో వస్తుంది, మనకి రియల్మీ 2 ప్రో కలర్ OS 5.2తో వస్తుంది. సో రెండు కస్టమ్ యూఐలో ఏది బెస్ట్ అంటే మాత్రం కలర్ OS 5.2 కంటే MIUI కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా మనకి రెండిట్లో కూడా మైక్రో USB పోర్ట్ లభిస్తుంది. అండ్ రెండిట్లో కూడా మనకి డ్యూయల్ సిమ్ని సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే రెడ్మీ నోట్ 6 ప్రో హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే రెండు సిమ్లు యూజ్ చేస్తే మెమరీ కార్డ్ యూజ్ చేయలేం, కానీ రియల్మీ 2 ప్రో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది, అంటే రెండు సిమ్ముల్ని మెమరీ కార్డ్ మూడింటిని ఒకేసారి యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి రెండింటికి మధ్య డిఫరెన్సెస్. సో మీ ప్రయారిటీస్ని బట్టి ఏది మీకు పర్ఫెక్టో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీరు బెటర్ బిల్డ్ క్వాలిటీ కావాలనుకుంటే అండ్ బెటర్ బ్యాటరీ లైఫ్, క్విక్ ఛార్జింగ్ కావాలనుకుంటే, బెటర్ ఫ్రంట్ కెమెరా కావాలనుకుంటే రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకోవచ్చు. అలా కాకుండా బెటర్ డిజైన్, బెటర్ ప్రాసెసర్, బెటర్ బ్యాక్ కెమెరా అండ్ ట్రిపుల్ స్లాట్ కావాలనుకుంటే మీరు రియల్మీ 2 ప్రోని తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రెండు ఫోన్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో మీ ప్రయారిటీస్ని బట్టి మీకు ఏది కరెక్టో మీరు డిసైడ్ చేసుకోండి. అలాగే ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.